పాలకూరతో ఎప్పుడు చేసేలా పప్పు ఫ్రై లాంటివి కాకుండా నోటికి రుచిగా తినే కొద్దీ తినాలనిపించే పాలకూరతో ఉల్లికారం చేయండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. అది అవునో కాదో మీరే చెప్పండి. అయితే చేయడానికి ముందుగా పాలకూరని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిర్చి వేసి సన్నని మంట మీద దోరగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ముక్కలు తీసుకుని అదే కడాయిలో వేసి మూత పెట్టి మగ్గించండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని పులుపు కోసం చాలా కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువేం అవసరం లేదండి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న పోపు దినుసులు అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రేకలు ఎక్కువ వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర వేసి వేయించండి. 2-3 నిమిషాల పాటు మూత ఏమీ పెట్టకుండా మగ్గించుకోవాలి. ఈ పాలకూర కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ ఉల్లికారం కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గించండి. మధ్య మధ్యలో కదుపుతూ 3 to 4 మినిట్స్ పాటు మగ్గించి స్టవ్ ఆపేసుకుంటే వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ ఉల్లికారం అద్భుతంగా ఉంటుందండి.